చూస్తావా పిల్లలు పెట్టిందో లేదో? అవి రెండు మమ్మీ డాడీ. తీయి, ఎండ పడుతుంది మొహం మీద. ఓ వాసన. ఏ వావ్, రెండు పిల్లలు పెట్టేసింది. కంప్లైంట్ అబ్బా, ఇప్పుడు వస్తే ఎంత కంపు పడుతుంది అనుకున్నా. రెండు పిల్లలు పెట్టిందండి, పావురం పిల్లల్ని చూసారు కదా. మొన్న 2 గుడ్లు ఉండాలి, ఇప్పుడు 2 పిల్లలు అయిపోయినాయి. చక్కగా ఉన్నాయి అన్నీ. 2 బ్లాక్ పావురాలే పెట్టింది, వైట్ పెట్టలేదు. అది వైట్ తోటి బ్లాక్ తోటి. కానీ ఎందుకు అలా? అవి వైట్ తోటి బ్లాక్ తోటి, ఈ 2 బ్లాక్. ఈ కొంచెం పెద్ద అయితే ఎగిరిపోతే ఈ తీసి అట్టు పెట్టి పారేయాలి. ఇంకా తీసి పడుతుందండి, స్మెల్ వచ్చేస్తుందండి. పాపం అది మొన్న గుడ్లు పెట్టుకుంది, ఎందుకులే అని చెప్పి దాన్ని పాపం బాధపడిద్ది అని చెప్పి తీయలేదు ఆ రోజు. పిల్లలు పెట్టేదాకా ఉంచుదాంలే అని. ఇప్పుడైతే ఈ పిల్లలు 2 పిల్లలు పెట్టేసింది. ఇంకా అందుకని చెప్పి తీసేద్దాం అనుకుంటున్నాము. ఆ పిల్లలు కూడా ఎగిరిపోతే ఇక తీసేసేస్తాము. అందులో కూడా ఏమైనా ఉందేమో చూడపోయావా? ఏమో చూడు, ఎందుకనే మంచిది. ఏసీ వాటర్ అయితే ఇటు నుంచి డైరెక్ట్గా కారిపోతున్నాయి. మళ్ళీ ఇది అలా పడితే గోడ పాడైపోతుంది. ఒక పైప్ అయితే తెచ్చి తగిలించాలి. ఒకసారి చూడు అట్టపెట్టలో కూడా. పైపు పని దగ్గర ఉన్నాయి, వచ్చేటప్పుడు పైపు తీసుకొచ్చి ఎండ అదిరిపోతుంది పొద్దున్నే. ఇప్పుడైతే ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది. ఇదిగోండి, ఇదిగోండి. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు చేస్తాడో ఏంటో మరి మా ఆయన. ఏది ఎక్స్ప్రెషన్ కనిపించట్లే. మరీ ఓవర్ యాక్షన్ చేస్తాడండి ఆయన. వంట చేయాలి, అంట్లు తోమాలి. చెప్పు, నేను చేసే పనులన్నీ ఆయన చెప్తున్నాడు. ఇక ఇవన్నీ అయితే నేనే ఇవన్నీ తీసి గబగబా ఇల్లంతా క్లీన్ చేసేసి వంట అయితే చేస్తాను. టిఫిన్ చేయమంట వద్దా? గోధుమ పప్పు అన్నదంటావా చైనా? ముందు ఇదైతే చేస్తా ఉండి ఈ పని అంతా. ఏం చేసావు టిఫిన్? ఉట్టోప్మా ఎలా తింటామమ్మా? ఇగో టమాటా పచ్చడి ఉంది, పంచదార ఉంది. వంట చేసి అన్నం తినేద్దాం చక్కగా ఒక ముద్ద అని చెప్పా. వంట చేస్తే మధ్యాహ్నం కూడా అదే తింటాను. నైట్కి టిఫిన్ చేసేవాళ్ళం కావాలంటే. బోర్ అనిపించింది కప్పు. బోర్ ఎందుకు మరి? చట్నీ కాకపోతే చట్నీ కొన్ని పెసరపప్పు అది వేసి కిచిడీ లాగా చేస్తే ఆకుకూరలు వేసి కర్రీ చట్నీనే ఏదో వేసుకొని తినేసేవాళ్ళం కమ్మగా. అసలు ఇది ఎలా తీసుకుంటా ఇందులో? ఇంటిదే తింటారు. నేను తింటానని తెచ్చుకున్నా. నేను చేత్తో తింటాను, చేత్తో తినవు కదా. చేత్తో తిన ఉప్మా. ఉప్మా తినాలనిపించింది ఏంటి ఇవాళ నీకు?
ఉప్పు ఎక్కువైందా మొహం అలా పెట్టా? సూపర్ ఉంది. ఉత్తిదే తినేస్తావు. నేను ఉత్తిదే తింటాను అలాగే. ఎందుకనా అయ్యేసేయండి ఇందులో. కొంచెం ఎందుకు అలాగా? కొంచెం వేస్తే బాగుంటుంది. ఎక్కడిది పచ్చడి? దేవిచ్చింది. మరి వంట ఎప్పుడు చేస్తా? తర్వాత తినేసి చేస్తా. టమాటా, కొత్తిమీర, కరివేపాకు పచ్చడి మీకోసమే. పచ్చడి ఒక ముద్దకు పచ్చడి ఉండాలి, ఒక ముద్దకు పచ్చడి ఉండాలి అంటున్నావు. పచ్చడి చేస్తున్నావు అందుకని చక్కగా మంచిగా కలర్ఫుల్గా పచ్చడి చేస్తున్నా. ఇదేమో పప్పు, దోసకాయ, టమాటా వండేసావా? తాలింపు వేసిన తర్వాత వేడిగా సప్పా వెజ్ కర్రీస్. ఏంటమ్మా ఇవి? బంగాళదుంప చిప్స్ లాగా వేపాను. ఇప్పుడు దాన్ని బంగాళదుంప ఎల్లిపాయ కారం చేస్తున్నాను అనమాట. చిప్స్తో బాగుండిద్ది, మంచి టేస్ట్ ఉండిద్ది. ఏం చేస్తున్నావు అబ్బా? కిచెన్లో స్పెషల్ ఎఫెక్ట్ అనుకున్నా. పప్పులో నంచుకుంటే బాగుండిద్దని. ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నావు? 2 బంగాళదుంపలు ఉన్నాయి కదా. అయిపోయిందా పప్పు? ఇంకేం తాలింపు. ఈ ఫ్లేవర్ సూపర్ ఉండిద్దండి. మీరు ఎక్కువ స్పైసీ తింటే కనుక వేసుకోండి. నాకు మా పిల్లలు తినరు, అందుకనే నేను ఎక్కువ స్పైసీ వేయలేదు. ఒక్కళ్ళకి కూడా వచ్చేలా లేదు. 2 దుంపలు ఉన్నాయి. ఎలా ట్రై చేసావు? అందుకని సర్లే 2 దుంపలు ఉన్నాయిలే, పప్పులో ఒక నంచుకోవచ్చులే. కొన్ని వడియాలు ఎత్తా. టమాటా పచ్చడి అయితే సూపర్గా చేసావా? ఎప్పుడు చేసినా పచ్చడి వీడియో తీయనవ్వండి. కానీ కుదరట్లేదు వీడియో తీయడానికి. బయటికి వెళ్ళి వచ్చి ఇలా చేస్తూ స్మెల్ అయితే ఎరక్కూడా వేస్తుంది. బంగాళదుంప మంచి స్మెల్ వస్తుంది. కొంచెం గరం మసాలా వేస్తాను. కొంచెం చెప్పాను కదండి, మీరు ఎక్కువ స్పైసీ తింటే కనుక వేసుకోండి కారం. నాకు మా వాళ్ళు తినరు, అందుకనే కొంచెం వేసి. ఓకే, అయితే ఆఫ్ చేసేద్దాం. కొంచెం ఆరితే క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట, చల్లారితే. పచ్చడి కొత్తిమీర టమాటా పచ్చడా? ఇది కొత్తిమీర టమాటా. రెడ్ డిష్లో వచ్చింది పండు టమాటాలు.
వడియాలు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి? వేసవికాలం వెళ్ళి పెట్టి ఎండలో ఏం పెడతావు? మరి ఇప్పుడు ఎండకు మాడిపోతావు. ఎలా ఆడుతాయి? మంచి వర్షాకాలం వచ్చాక పెట్టుకుందాం. కిందనే పైన మీరు పగలపూట వేయొద్దు, తీసుకుంటండి అని చెప్పిందంట. ఎప్పుడు? ఏ అంటే పక్కన పని చేస్తున్నారు కదా, ఒకవేళ బట్టలు ఆరేసుకోవాలన్నా గబుక్కున ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇప్పుడే వడియాలు కూడా పెట్టేసుకుంటే మనం రేపు వారంలో పెడదాం. ఎందుకు నువ్వు చెప్పినా మేము ఇలా వడియాలు పెట్టుకుంటాము. అవునులే, తీసి ఉంచిద్దిలే. నేను ఎండలకు చెప్తున్నాను. కలర్ అయినాయి అవి. ఇవి వైట్ కలర్లో ఉన్నాయండి, కింద ఎల్లో కలర్లో ఉన్నాయి. అవి గొట్టాలు కింద మామూలు చిప్సులు. ఇవి డీమార్ట్లో తీసుకొచ్చిన వడియాలు. పప్పు ఒకటి తాలింపు పెట్టాలండి. ఇది వేపిన తర్వాత సైలెంట్గా నేను వచ్చి చేసుకుంటున్నా. స్మెల్ వెళ్ళిపోయినట్టుంది వచ్చేసాడు మా ఆయన. ఏంటబ్బా మసాలా నచ్చింది, ఏమి వండుతున్నావు అని వచ్చింది. సరిపోతుంది. ఇంకా ఎక్కువ అంత ఇంట్రెస్ట్కి వెళ్ళాలి తింటారు అంతే. మా ఆయన అంత ఇంట్రెస్ట్గా తినడు. మనం చేసుకునే వడియాలే బాగుంటాయి, అంతేం బాగోవు. పిల్లల కోసం వేపడమే అంతే. గొట్టాలు కూడా వస్తే బాగుండు. వేపేదాన్ని 4 రావండి. నాలుగే ఇస్తుంది ఇంకా. వాళ్ళు చూస్తే మనకు అయ్యాకలా అంటుంది. అందుకే అవి 4 వేపేస్తే సైలెంట్గా తింటాయి. సరిపోతుంది. ఈ గొట్టంలో ఇంకో గొట్టం. ఓకే అయిపోయింది. పప్పు అయితే ఒక 5 నిమిషాలు ఆయిల్ కాలం పెడతాను. కొంచెం ఆయిల్ అంతా అయిపోయింది. అయిపోయి పప్పు తాలింపు వేసుకుని అన్నం తినేది. పని ఏముంది మనకి. కానీ మరి అన్నీ రెడీగానే పెట్టా. ఆయిల్ పెట్టా తాలింపు కోసం. ఆకలి వస్తుంది నాకు కూడా. ఏంటో వాళ్ళు బాగా ఉప్మా తిన్నావు ఫుల్గా, అందుకనే ఆకలి వస్తుంది. తినపోతే ఆకలి వేసేది కాదు. 2 సార్లు పెట్టుకున్నావు ఉప్మా. ఉప్మా తింటే ఆకలి వేసిద్దంట. ఎవరు చెప్పారు? అధ్యాయంలో చదివా. ఏ అధ్యాయంలో? 1వ అధ్యాయం 6వ పేజీ 7వ లైన్. దోసకాయ పప్పు అయితే చేశాను ఈరోజు. దోసకాయ పప్పు వండేసావు అయితే. దొండకాయ ఫ్రై చేస్తాను అన్నా కానీ మళ్ళీ దొండకాయలు కొయ్యాలండి. బద్దగా వేసింది. ఎందుకు పైకి ఆకాశంలో పెట్టావు ఫోన్ తీసుకెళ్ళి? పడిద్దని. అలా అయితే రోజు ఎన్నిసార్లు కాల్చుకుంటాము. కాలిద్దిగా నీకు పద్దాకా అక్కడ రోజుగా మర్చి పెట్టుకుంటారు. అదే అంటున్నా, రోజుకి ఎన్నిసార్లు వంటగదిలో ఆడవాళ్ళు మీకోసం బలైపోతున్నారు. మగాళ్ళని బలి చేస్తుంది కూడా ఒక ఆడలాగా. అదే మరి అదే అనుకుంటున్నారు అందరూ.
ఏంటి సాల్ట్ ఇంగువ బాగా వేసుకొని వెల్లుల్లిపాయలు ఎక్కువ అయ్యాయి చాలు ఇంకా నుంచి ఎందుకు మళ్ళీ పారిపోతున్నాయి తిరగమూత వేసావా ఎక్సలెంట్గా వచ్చింది పప్పు మాత్రం దోసకాయ పప్పు చిక్కగా ఉంటేనే బాగుండిద్దండి పలుచగా చేసుకుంటే బాగు దోసకాయ పప్పు అద్దరిపోయినట్టుంది చూస్తే తెలిసిపోతుంది అవునా ఉప్పు అది చూడు నిన్న కూడా అలాగే పచ్చడిలో ఉప్పు తక్కువ వేసావు ఉప్పు చూస్తే సరిపోతుంది తినేటప్పుడు కేకలా ఉంది పప్పు కొద్ది ఉప్పు తగ్గింది అందుకే చూడమన్నా యథార్థంగా ఒప్పుకోవాలండి తప్పు చేసినప్పుడు తప్పని మనం పోయేదే ఉండదుగా మనకి ఆస్తులు ఏం కరిగిపోవుగా అయితే తిరిగి క్షమిస్తుంది అదే మరి ఇదిగోండి పప్పు తాలింపు వేసిన తర్వాత ఇలా ఒక ఉడుకులా వస్తుంది కదా అలా రాగానే ఆఫ్ చేసేయచ్చు ఈ పప్పు మాత్రం అద్దరిపోయింది మీరు చూస్తేనే మీకు అర్థమవుతూ ఉండొచ్చు పప్పు కొత్తిమీర పచ్చడి ఎక్సలెంట్ కాంబినేషన్ వడియాలు అప్పడాలు మర్చిపోయా ఇవేంటివి చిప్సా బంగాళదుంప చిప్స్ వెల్లుల్లిపాయ కారం కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా ఉందా వీళ్ళు కూడా ఎప్పుడు తినలేదండి కొత్తగా ట్రై చేశాను నేను బాగున్నాయమ్మా నేను ఎలాగో చిప్స్ తిన్నగా నాకు సరిపోతాయి ఇవా పిల్లలకి మీరే తింటారుగా ఇది ఇందులో దూరింది ఓకే అది రాగానే ఇంకా తినేయచ్చు అమ్మో వచ్చారుగా నేను చూడ ఎలా వచ్చాను నేను చూసి అడగ నేను వచ్చాను ఏదో ఇది పొటాటో బాగుంది లడ్లేడి బాగుంది అన్నం పెడతా పద ముందు అక్కడ పెట్టామా ఇంకా ఈ లోపలు కొంచెం కథం తీసి రెడీ అయిపోయి వస్తారు ఓకే ఆ కుర్చీలో ఉండే పక్కకి వస్తున్నా చిన్నబాబు నువ్వు ఫ్రెష్ అయిపోయి రైలు ఎక్కడ పెత్తనాలు చేసే ఇప్పుడు దాకా ఆడు వచ్చిన తర్వాత చాలాసేపటికి వస్తాను ఆ షర్ట్ ఏంటి అలా చేసావు మురికి అదిగా ఈ చేతి చూడు ఏంటిది అంటించావు కానీ బట్టలు మార్చుకుంటారా లేకపోతే కడుక్కొని వచ్చి కాళ్ళు చేతులు నీట్గా శుభ్రంగా కడుక్కొని వచ్చి ఫోన్ చేస్తారా వేడిగా వండిందమ్మా మీరు వచ్చే టయానికి ఆ పక్క తల్లి డోర్ వేయలేదే చిన్నబాబు ఈ పక్క గేట్ వేసి వచ్చి ఈ చిప్స్ తింటాడు గాడు వద్దంటే బలవంతంగా వేస్తున్నావు నువ్వు ఆడేం వద్దల్లా ఏమంటు నువ్వు తిన్నా ప్లాన్ వేసుకున్నావు అవి మరి నేను చిప్స్ తిన్నగా ఇటు పట్టు ఉక్కపోసేస్తుంది పచ్చడి వేసుకోపోయావు టమాటో పోతే ఆడికి ఎండుమిర్చితో చేసింది నచ్చింది నేను అది నచ్చింది ఇది కలర్ అలాగే ఉంది కదా సేమ్ కాదు నేను తింటావు కదా చూసి కొత్తిమీర పచ్చడి ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది కొత్తిమీర
కొత్తిమీర అన్నాడు డాడీ. నీకు పెట్టావుగా చిన్నబాబు అక్కడ ఉందిగా రిమోట్. ఇలా నంచుకొని తినేస్తావు. మంచిగా నువ్వు తినవా? వేసుకోపోయావి నీకు చాలా ఉంటున్నావు. సరి పెట్టుకుంటాను నీకోసం అమ్మతో చేయలేదు. పప్పు ఫుల్గా కలుపుకున్నాను. నేను ఫస్ట్ పచ్చడి ఇడికి అయిపోయావా అడిగి? టమాటా పప్పు ఇది అద్దరిపోయింది పచ్చడి. భలే నచ్చింది. పుర్రుగా కలుపుకొని తినొచ్చా? పప్పు నచ్చిందంట బుడ్డి బాబుకి. బాగుంది పప్పు. రెండు చేపలు అంటున్నాడు ఏంటి? మనం వంట మార్కెట్ ఒక రోజున తీసుకొద్దాము. ఒక 3 సంవత్సరాలు సరిపడా తెచ్చేయండి. ఎందుకు ఒక 10 ఏళ్ళకి సరిపడా తెచ్చేద్దాం. అంతే తెచ్చేయండి. మీ పెద్దలు కూడా అయిపోతాం. పచ్చడి కలుపుకొని టేస్ట్ చూడండి అయితే ముందు. ఆకలి అయితే దంచేస్తుంది అసలు. ఎందుకనే ఇవాళ ఇంట్లో మీరే అలా అవుతాయి కదా. మీరు స్కూల్లో మేము అలా బాగుంటాం. మీరు టిఫిన్ అంటారు కదా 9 చిన్న బాటిల్స్ అయితే పచ్చడి జోరుగా కలిపావుగా. జోరుగా కలిపే పచ్చడి జోరుగా కలిపి జుర్రుగా తింటాడు. ఎక్సలెంట్గా ఉంది పచ్చడి. బాగుందమ్మ కలర్. చెప్పాక బాగుందని. పచ్చడి బాగుంది. ఇది తిను. పొటాటో ఫ్రై నంచుకో ఒకసారి. అదిరిపోయింది. పప్పులో నంచుకుంటే ఇది బాగుండేది టేస్ట్గా, ఘాటుగా. ఇది పచ్చడి ఘాటు కదా, ఇది తేలిపోయింది లైట్గా. బాగుంది. కానీ లోడి పప్పు ఎలా ఉంది? బాగుంది. చిన్ని బాబు పప్పు తింటున్నావా? పప్పు ఎక్సలెంట్గా ఉన్నాం అసలు. నాన్ వచ్చింది నాకు. మేమైతే అందరం కలిసి 90%
ఎప్పుడో కుదరకపోతే తప్ప 99 ఆ 1% కుదరనప్పుడు తినం. 1% ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళినా ఒకవేళ పని దగ్గర లేట్ అయినా రాకపోయినా, లేకపోతే వీళ్ళు స్కూల్ నుంచి లేట్గా వచ్చిన క్యారేజీలు తీసుకెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో ఉంటే ఆ 99% అందరం కలిసి భోజనం చేస్తామండి. ఒకేసారి తినేస్తాము, మాట్లాడుకుంటాం, ఆనందంగా కూడా ఉండిద్ది. చాలా మంచిదంట ఈ మధ్య చాలామంది అంటున్నారు. కానీ మనం ఇప్పటి నుంచి చేస్తున్నాం. వచ్చినట్టు అది పచ్చడి అదిరిపోయింది. ఇది కూడా కలిపేసుకుంటా. పప్పు తర్వాత తింటావా? పప్పు తర్వాత తింటా. పచ్చడి కొద్దిగా పచ్చడి చేయని నిన్నటి నుంచి చంపావుగా. అంటే పప్పు వండుతున్నావు కదా, మళ్ళీ గుడ్డెట్లు అవి వేస్తానంటావు. దానికన్నా పచ్చడి బెటర్గా ఒక ముద్ద పచ్చడి కలుపుకొని తినేయచ్చు, ప్లస్ నంచుకోవచ్చు కావాలంటే. ఆ వడియాలు అలాంటివి అయితే మరి నాకు తినబుద్ధి అవ్వదు. పచ్చడి అయితే అసలు మాటలు లేవు, అంత బాగుంది. పాలాయన ఇప్పుడు వచ్చాడు 1:30కి. పుట్టి పచ్చడి కానీ తినేయచ్చు. గొప్ప వండపోయిన నైట్కి కూడా సేమ్ పప్పే. నైట్కి ఇప్పుడు వండేసావా? సరిపోద్ది మరి. పప్పు కలుపుకో, పప్పు జోరుగా కలుపుతావుగా. ఎండుమిరకలు ఒకటి తిన్నాను, అయితే అన్ని తినేస్తా. ఏంటి వాళ్ళు అన్ని ఎలా కుదిరేసినాయి? ఏంటి రోజు ఏమన్నా చండాలంగా వండుతానండి నేను? అంటే ఒకటి కాకపోయినా ఒకటన్నా కొంచెం మిస్టేక్ చేస్తావు కదా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా నాన్న మా అన్నయ్య వీళ్ళు వచ్చారు. ఇంకెక్కడ ఉండి కూర్చొని పోవడం, మా ఆయన ఇక్కడ అదే వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందుకనే నేను వంట చేసేసాను. పప్పు అయితే ఎట్లా చేశాను అన్నది చూపించలేదు. పప్పు మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా పొటాటో చిప్స్ కూడా నేను ఆయిల్లో వేపేసుకొని ఇంకా రెడీ చేసేసుకుంటున్నాను. అనగానే ఈయన వచ్చేసారు, ఇంకేం చేస్తున్నాను అని. ఇంకా అందుకని నేను చూపించలేకపోయాను పప్పు ఎలా చేశాను అన్నది. దోసకాయ పప్పు మాత్రం అద్భుతంగా వచ్చింది అసలు. ఇది తిను, నంచుకో, పప్పులో బాగుండిద్ది. దోసకాయలు మెల్ట్ అయిపోయినాయి. పప్పులో సూపర్ ఉన్నాయి. పెద్ద మంచిగా కూడా తినేది. ఇంకా చెప్పి ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో అండి. చక్కగా అందరం కలిసి భోంచేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటాము. ఇంకా బయటకు వెళ్ళే పని అయితే ఏం లేదులేండి. ఇంకా ఎండలు కూడా అసలు బయటికి వెళ్తే అసలు ఎండ అయితే తీవ్రత మామూలుగా లేదండి. విజయవాడలో అద్దరిపోతుంది. బయటికి వెళ్ళి కాసేపు నుంచున్నా వడగాలు కొట్టేస్తుంది, అంత ఎండ అయితే ఉంది. ఇంకా మళ్ళీ ఏంటంటే అందుకే భయం తిన్నా పని దగ్గరికి వెళ్దాం అనుకుని రెట్టినిద్దాం అనుకున్న సామాన్లు కూడా ఇవ్వకుండా ఆయిల్ అనమాట. రోజు వెళ్దాం అనుకుంటున్నాం, కుదరట్లా. మరి చూద్దాం, మరి వాళ్ళ కుదిరితే వెళ్ళాలి, లేదంటే ఇంకా రేపు అయితే కన్ఫామ్గా ఇంకా వెళ్ళాల్సింది. ఎండ ఉన్నా లేకపోయినా తప్పదు. అవి మార్చేస్తే మళ్ళీ మన దగ్గర ఉన్నా ఎందుకు వేస్ట్గా ఉన్నా కూడా పోతూ ఉంటాయి. ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు, కొన్ని పోతూ ఉంటాయి. ఎందుకు మార్చేస్తే మనకు అమౌంట్ అన్నా వచ్చింది. కొంచెం మార్చేయాలి, ఖాళీ చేయాలి. ముందు అక్కడ రూమ్స్ క్లీన్ చేయకుండా ఒక రూమ్ ఆగిపోయింది. మొత్తం అంతా క్లీన్ చేస్తారంట కిచెన్. దాంట్లో సామాన్లు ఉన్నాయి, ఒక రూమ్లో సిమెంట్ కట్టలు ఉన్నాయి. ఆ రూమ్ వరకు ఆపేసానన్న అన్నది. ఓకే ఫ్రెండ్స్, మరి వాళ్ళకైతే ఇది వీడియో. మరి ఇంకా చక్కగా తినేసి కాసేపు పడుకుంటాము. పిల్లల్ని కూడా ఎండలోకి ఎక్కడికి పంపించమండి. ఇంకా ఆడు చూడండి ఎలా చూస్తున్నాడు, అంటే వాళ్ళు క్రికెట్కి వెళ్ళాలని. నాకు తెలిసి మా ఆయన అయితే పంపించడు, ఎందుకంటే ఎండ బయట దారుణంగా ఉంది. ఇంకా వాళ్ళని కూడా కాసేపు తిట్టైనా సరే పడుకోబెట్టాలి.
ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.